వానాకాలం వచ్చేసింది. వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. సాగు సీజన్లో నాసిరకం, అనుమతి లేని BT3 నిషేధిత పత్తి విత్తనాల భయం రైతులను వేధిస్తోంది. ఏది కొనాలి, ఏది కొనకూడదో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండటంతో సాగుకు రైతాంగం సన్నద్ధమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది 16 నుంచి 18 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ వరితో పాటు పత్తి సాగుకే రైతాంగం మొగ్గు చూపుతోంది. పత్తి దెబ్బతింటే మొక్కజొన్న, మిర్చి కూడా సాగు చేసే అవకాశం ఉంది. ప్రతి ఏడాది సీజన్ ప్రారంభంలో గిరిజన తండాలు, గ్రామాల్లో దళారులు దగా చేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని నాసి రకం విత్తనాలను కట్టబెడుతున్నారు. ఒక విత్తనాన్ని 4 రకాలు చూపెడతారు. మరి పడ్డ షాపులో కూడా ఏ విత్తనం వేసినా రైతుకు తెలియని పరిస్థితిలో ఉన్నది. మరి దీనిపైన రైతులకు ఫస్ట్ అవగాహన కల్పించాలి. అవగాహన లేనటువంటి రైతు పక్కన తీస్తే మేమే తీస్తామనే ఉద్దేశంతో రైతులందరూ ఒకే రూట్ లో పోతారు. కాబట్టి ఒక రైతు నష్టపోతే అందరు నష్టపోయే పరిస్థితి వస్తుంది. మరి దీనిపైన రైతులకు అవగాహన కల్పించాలి గవర్నమెంట్. రైతులు వానపడ్డదాన్ని విత్తనాల కొరకు తిరుగుతాను, ఎక్కడ దొరుకుతలేవు. మంచి విత్తనాలు కావాలని మేము ఎంత తిరిగినా కూడా మళ్ళా తర్వాత పెట్టినాక ఇదొద్దు అదొద్దు అని అంటారు. మళ్ళీ కొనేటప్పుడు ఒక కింటకు 5 కేజీలు తక్కువ చేస్తాళ్ళు. మీరు మంచి విత్తనాలు అందిస్తే మేము వర్షం పడ్డది కాబట్టి ఇప్పుడు నాటేసుకుంటానికి తిరుగుతాను, ఎక్కడ దొరుకుతలేవు. 2-3 రకాలు అంటారు. మళ్ళా తర్వాత మళ్ళా కడిజెత్తాం, అజ్జెత్తాం, ఇజ్జెత్తాం అని అంటారు. గతంలో మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట ప్రాంతాల్లో పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలకు సంబంధించిన నాసి రకం విత్తనాలను రైతులకు అంటగట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి చెక్ పెట్టేలా ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీలోని గుంటూరు, విజయవాడ, కర్నూలు నుంచి నాసి రకం విత్తనాలు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నాయన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా టీక్యా తండాలో 28 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. దళారులను అరెస్టు చేసి జైలుకు పంపారు. 166 కిలోగ్రామ్ ఇది STBT కాటన్ సీడ్ దొరికింది మాకి. సో దాంతో పాటుగానే 820 లీటర్స్ ఇది గ్లైఫోసైడ్ హెర్బిసైడ్, అది కూడా పెట్టడానికి పర్మిషన్ లేదు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగినాయి. సో ఈ కేసులో ప్రస్తుతానికి ఇప్పటి వరకు మన దగ్గర ఇది 4 అక్యూజ్డ్ మేము గుర్తించాము ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. 4లోని ముగ్గురిని ఆల్రెడీ ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇంకో 4 ఆయన ప్రెసెంట్ పరారీలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అది మీకు తక్కువ ధరలతోటి ఇది మీకు గింజలు అమ్ముతాము, లేకపోతే పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్ ఇవి ఇస్తాము, ఫెర్టిలైజర్ ఇస్తాము, దయచేసి నమ్మకండి. ఖచ్చితంగా ఏదైతే లైసెన్స్డ్ షాప్స్ ఉన్నాయో, లైసెన్స్ రిటైలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి కొనుక్కోండి. అండ్ అక్కడ కూడా వాళ్ళు లైసెన్స్ షాప్ వాళ్ళు కూడా ఇది చాలా తక్కువ వస్తుంది, ఇది తీసుకుంటే మంచి ఉంటుందని అది వాళ్ళని కూడా నమ్మకండి. విత్తనాల కొనుగోలు విషయంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే కొనాలని అధికారులు సూచిస్తున్నారు.